సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ మధ్య వరుసగా అశుభ వార్తలు వింటున్న సినిమా రంగాన్ని ఒక శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. చాలా కాలంగా ఆగిపోయినటువంటి సినిమా అవార్డులకి ఫైనల్ కన్క్లూజన్ గద్దర్ అవార్డ్స్ పేరిట తెలంగాణ ప్రభుత్వం అవార్డు విన్నర్స్ని కూడా ప్రకటించేసింది. గతంలో నంది అవార్డ్స్ ఉండేవి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులకి నంది అవార్డ్స్ అనేటువంటి పేరు ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలం గడిచిపోయింది. దాదాపు 12 ఏళ్లుగా సినిమా రంగానికి ఎలాంటి అవార్డ్స్ లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ పేరిట అవార్డ్స్ ఇస్తామనేటువంటి ప్రకటన చేసింది. దీనికి తగ్గట్టుగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి అవార్డు కమిటీ ఇప్పుడు విన్నర్స్ని అనౌన్స్ చేసింది. జ్యూరీ కమిటీ రిపోర్ట్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు విన్నర్స్ లిస్ట్ ఇది. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద కల్కి సినిమా నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించినటువంటి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇది. అలానే ఆ సినిమా సెకండ్ పార్ట్ కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు కల్కి 2898 AD బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుతో సత్కరించబోతుంది. ఇక సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా పొట్టేల్ సినిమా ఆ అవార్డుని దక్కించుకుంది. పొట్టేల్ సినిమా తెలంగాణ జానర్లో తీసినటువంటి సినిమా. స్పెసిఫిక్గా తెలంగాణ ఐడెంటిటీకి అవార్డులో ప్రాధాన్యం ఇస్తాం అనేటువంటి సంకేతం. ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్ నిలవడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చినట్టు అయితే థర్డ్ బెస్ట్ ఫిలింగా లక్కీ భాస్కర్ నిలిచింది. లక్కీ భాస్కర్ కూడా ఆ వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. ఆల్ ఇండియా వైజ్గా కూడా ఇది మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నటువంటి సినిమా. ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్, ఉర్దూని స్పెసిఫిక్గా ఉర్దూ తెలుగు రెండు కూడా తెలంగాణలో అఫీషియల్ లాంగ్వేజెస్ కాబట్టి ఉర్దూ లాంగ్వేజ్ని కూడా ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఈ కేటగిరీ పెట్టారు. అయితే ఈసారి ఈ కేటగిరీలో ఎలాంటి అవార్డు రాలేదు. తొలి గద్దర్ అవార్డు అందుకున్నటువంటి సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది కల్కి సినిమా. ఎందుకంటే నంది అవార్డ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ డాక్టర్ చక్రవర్తి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాకి ఫస్ట్ అవార్డు వచ్చింది. అలా చరిత్రలో నిలిచిపోయి అదే తరహాలో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో మొదటి పురస్కారం అందుకోబోతున్నటువంటి సినిమా కల్కి సినిమా. ఇక మిగతా కేటగిరీస్ కూడా ఒకసారి మనం చూద్దాం. మిగతా కేటగిరీస్లో ఉన్నటువంటి అవార్డ్స్ చూస్తే కనుక ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనల్ హార్మనీ, సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్. సో ఈ కేటగిరీలో కమిటీ కుర్రాళ్ళు సినిమా అవార్డు దక్కించుకుంటుంది. ఇది టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు. అలానే బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరీలో 35 చిన్న కథ కాదు ఈ సినిమా అవార్డు దక్కించుకుంటుంది. ఇక ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్వైరన్మెంట్, హెరిటేజ్ అండ్ హిస్టరీ, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రజాకార్ సినిమాని సాంస్కృతిక వారసత్వ చరిత్రపరంగా తీసినటువంటి సినిమాల్లో బెస్ట్ ఫిలింగా రజాకార్ సినిమా నిలిచింది. ఇది కూడా తెలంగాణ చరిత్రకి అద్దం పట్టేటువంటి సినిమాగానే మనం చూడాల్సింది. ఇక బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్గా కమిటీ కుర్రాళ్ళు డైరెక్టర్ శ్రీ యదువంశీకి అవార్డు దక్కబోతోంది. అలానే బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరు మీద పెట్టింది. సినిమా నటుడు ప్రభాకర్ రెడ్డి పేరు మీద పెట్టినటువంటి ఉత్తమ ప్రజాదరణ చిత్రం. ఈ సినిమాకి మేము ఫ్రెండ్స్ అండి ఆ సినిమా సెలెక్ట్ అయింది. మొత్తం ఇది సినిమాల వైజ్గా వచ్చినటువంటి కేటగిరీస్. ఇక ఇండివిజువల్ అవార్డ్స్ చూస్తే కనుక ఇండివిజువల్ అవార్డ్స్ విషయంలో కూడా లిస్ట్ రెడీ అయింది. బెస్ట్ డైరెక్టర్గా నాగ్ అశ్విన్, కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా అవార్డు దక్కించుకున్నారు. టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కి. ఇక బెస్ట్ లీడింగ్ యాక్టర్గా అల్లు అర్జున్, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తీసుకోవాలన్నట్టుగా అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం నుంచి సత్కారం అందుకోబోతున్నారు. అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఒక విధంగా సినిమా పరిశ్రమ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి ఇష్యూస్ జరిగినాయి. సో ఇప్పుడు పుష్ప 2, అదే పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ గారు బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకోబోతున్నారు. ఇక బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ అవార్డు దక్కించుకుంది. 35 చిన్న కథ సినిమాలో కీలకమైనటువంటి పాత్ర, హీరోయిన్ రోల్ చేసినటువంటి క్యారెక్టర్ అది. దానికి బెస్ట్ అవార్డు, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. నివేదా థామస్ బెస్ట్ యాక్ట్రెస్గా తొలి గద్దర్ అవార్డుని అందుకోబోతుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఎస్జే సూర్య సరిపోదా శనివారం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసినట్టున్నాడు. ఆ విలన్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి అవార్డు ఇది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. అలానే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చేసి శరణ్య ప్రదీప్కి వచ్చింది. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమాకి సంబంధించినటువంటి అవార్డు ఇది. ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరిలియోకి వచ్చింది. రజాకార్ సినిమా మ్యూజిక్, అందులో పాటలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సో రజాకార్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ జానర్తో వచ్చినటువంటిది. తెలంగాణ స్టైల్, ఫోక్ తెలంగాణ అంటే ఓల్డ్ తెలంగాణ స్టైల్ పాటలను కూడా, బతుకమ్మ పాటలను కూడా రీకంపోజ్ చేసి అట్రాక్ట్ చేశారు కాబట్టి ఇక మేల్ ప్లేబ్యాక్ సింగర్గా సిద్ శ్రీరామ్కి వచ్చింది. ఊరు పేరు భైరవ కోన ఆ సినిమాకి సంబంధించినటువంటి సింగర్ పాట పాడినందుకు
ఇతనికి వచ్చింది. ఇక బెస్ట్ లిరిసిస్ట్ వచ్చేసి చంద్రబోస్కి దక్కింది. రాజు యాదవ్ సినిమాకి సంబంధించినటువంటి పాటకి చంద్రబోస్కి ఈ అవార్డు దక్కింది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి సినిమా, అలానే బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ సినిమా, బెస్ట్ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామి సినిమా, అలానే బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరా సినిమాకి సంబంధించి అవార్డు వచ్చింది. సాంగ్ వచ్చి కొరియోగ్రాఫర్ సాంగ్ ఏంటంటే ఆయుధ పూజ సాంగ్కి ఇచ్చారు. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి నితిన్ జిహానీ చౌదరి కల్కి సినిమాకి, కల్కి 98 ఏడి సినిమాకి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా అవార్డు దక్కించుకున్నారు. ఇక బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వచ్చి చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ సినిమాకి అవార్డు దక్కించుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ వచ్చి నల్లా సీను, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అండ్ అజయ్ కుమార్. టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కికి సంబంధించి. అలానే స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్కి వచ్చింది. ఇది లక్కీ భాస్కర్ సినిమా హీరో, ఇందులో స్పెషల్ జ్యూరీ అవార్డు కింద ఈయనకి అవార్డు దక్కింది. లక్కీ భాస్కర్ సినిమాకి దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఆకట్టుకునేటువంటి పర్ఫార్మెన్స్. సో స్పెషల్ జ్యూరీ అవార్డు లక్కీ భాస్కర్కి ఇచ్చారు. రెండో అవార్డు వచ్చేసి పొట్టేల్ సినిమాకి అనన్య నాగళ్ళ తెలంగాణ అమ్మాయి, సో ఆమె హీరోయిన్గా చేసింది ఈ సినిమాకి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. అలానే స్పెషల్ జ్యూరీ అవార్డు 3 సుజిత్ అండ్ శ్రీ సందీప్ కా సినిమాకి సంబంధించి స్పెషల్ అవార్డు ఇచ్చారు. ఇది కూడా స్పెషల్ అవార్డ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 4 అవార్డ్స్ ఉన్నాయి. స్పెషల్ మెన్షన్ ఇన్ జ్యూరీ 4 అవార్డ్స్, స్పెషల్ మెన్షన్ ఇన్ జ్యూరీ అనేటువంటిది స్పెషల్ జ్యూరీ మెన్షన్ అనేటువంటిది ఒకటి కూడా అడిషనల్గా అవార్డు వచ్చింది. 4వ స్పెషల్ అవార్డు వచ్చేసి ప్రశాంత్ రెడ్డి అండ్ రాజేష్ కల్లేపల్లి రాజు యాదవ్ సినిమాకి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. ఇంకా జ్యూరీ స్పెషల్ మెన్షన్ అనేటువంటిది ఫారియా అబ్దుల్లాకి మత్తు వదలరా సినిమా 2 దానిలో ర్యాప్ సాంగ్కి ఫారియా అబ్దుల్లాకి కూడా అవార్డు ఇచ్చారు. స్పెషల్ అవార్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈసారి. అంటే ఫస్ట్ టైం గద్దర్ అవార్డ్స్లో ఇచ్చినటువంటి డేటాలో. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఒక సినిమా రంగానికి సంబంధించి రాసినటువంటి పుస్తకం పైన కూడా ఒక అవార్డు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. నంది అవార్డ్స్ సమయంలో కూడా ఈ అవార్డ్స్ ప్రజెంటేషన్ ఉండేది. ఈసారి తెలంగాణలో గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్, టైటిల్ ఆఫ్ ద బుక్ మన సినిమా ఫస్ట్ రీల్, రాసింది రెంటాల జయదేవ. సో ఆయనకి అవార్డు దక్కింది. మొత్తం మీద ఇది కేటగిరీస్ వైజ్గా చూసినా కానీ మొదటి గద్దర్ అవార్డ్స్ ప్రకటన జరిగిపోయింది. మొదటి గద్దర్ అవార్డ్స్ అందుకునేటువంటి తొలి సినిమాగా కల్కి చరిత్రలో నిలిచిపోబోతుంది. ఇక స్పెషల్ అవార్డ్స్ కూడా 4 స్పెషల్ అవార్డ్స్, స్పెషల్ మెన్షన్ అవార్డు ఒకటి, మొత్తం 5 జ్యూరీ స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవార్డ్స్ని ఇందులో పొందుపరిచింది. ఓవరాల్గా 12 ఏళ్ల విరామం, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కుతున్నటువంటి గౌరవంగా ఇది మనం చూడాల్సి ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం కూడా గద్దర్ పేరిట సినిమా అవార్డులను కొనసాగిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక అవార్డుల బహుకరణకు సంబంధించి డేటు, టైము, లొకేషన్ ఇవన్నీ కూడా తర్వాత అనౌన్స్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.